ఉన్నారు ఇక్కడ. ఆయన కూడా ఇబ్బంది పెట్టాడు. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి గారిని అయితే, ఇంకోవైపు చంద్రబాబు నాయుడు గారిని అయితే, ఇంకోవైపు స్థానిక అందరి రాజకీయ నాయకుల్ని అయితే, ఇంకోవైపు క్రికెటర్ 19 ఏళ్ల వయసులో డబుల్ సెంచరీ కొట్టినాడు. అలాంటి వ్యక్తి పాపం చాలా ఇష్టంగా, చాలా ప్రేమతో వెళ్ళాడు. పాపం ఆయనకి రాజకీయాలు తెలియదు, నమ్మాడు. ఆయన జగన్ చాలా ప్రేమగా నిముడతాడు కదా అందరినీ. పాపం నిజం అనుకుని వెళ్తే కూర్చోబెట్టి ఒకటే చెప్పాడు. అదేం మాట? చెప్పు మాట. ఒకటే మాట అన్నాడు నాకు అంబటి రాయుడు గారు. వైసీపీ వాళ్ళకి బానిసలు కావాలి కానీ సమభుజంతో మనకి సగౌరవంగా కూర్చొని ఆత్మగౌరవంతో ఉండేవాళ్ళు అవసరం లేదు. బానిసలు కావాలి, మోచేతి అంబలి తాగేవాళ్ళు కావాలి. అరే మేము మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ని గుండెలో పెట్టుకునే వాళ్ళం. గౌరవిస్తాం, నాయకులకి గౌరవం ఇస్తాం, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాం, బలంగా నిలబడతాం, ఎదురిస్తాం. అంబటి రాయుడు గారిని ఎందుకు పెట్టాను? నేను ఒకటే అడిగా, యువతకి భవిష్యత్తులో ప్రతి చోట మీరు మనకి ఏముంది కావాలి? స్టేడియంస్ కావాలి. అరే సాయంత్రం పూట సరదాగా బయటికి వెళ్దామంటే ఇంట్లో ఉండే ఇళ్లలో మగ్గిపోయి ఆడబిడ్డలకి చిన్న పార్కులు లాంటివి కావాలి. ఇంత పెద్ద తీరం ఉంది, సముద్ర తీరం ఉంది, సరదాగా బీచ్లోకి వెళ్ళి కూర్చునే ఫెసిలిటీస్ కావాలి. ఇవన్నీ ఏం లేవు మనకి. తాగునీటికి సాగునీటికి దిక్కు లేదు. ఇవన్నిటికి ఎక్కడ? మనం కూర్చొని మనం పని చేయాలి. యువతకి నేను వచ్చినప్పుడు వస్తా ఉన్నారు. యువత మీకు స్టేడియంస్ కావాలి, ఉపాధి కావాలి, విద్య కావాలి. ఒక్కొక్కడు ఎలా పరిగెడతారంటే యువత నేను వస్తున్నప్పుడు 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు చొక్కాలు తీసేసి మరి పరిగెడతా ఉంటే నాకు అనిపిస్తే అరే వీళ్ళందరూ దేశ నిర్మాణానికి ఎంత గొప్పగా పనిచేస్తారు వీళ్ళు. ఈరోజు ఎక్కేస్తా ఉన్నారు, అక్కడ దానిపైన ఎక్కేస్తారు, స్తంభాలకు ఎక్కేస్తారు. నేను దాంట్లో తప్పు అనుకోను. నేను ఏం ఆలోచిస్తానంటే ఇంత శక్తి ఉంది వాళ్ళకి, యువతకి ఇంత శక్తి ఉంది. మీరు ఖనిజాలు, నేను చెప్తాను, మీరు దేశ కళల ఖనిజాలు. మీరు మిమ్మల్ని ఏం చేయాలి? సక్రమమైన మార్గంలో పెట్టాలి, మీకు మంచి విద్యనివ్వాలి, స్కిల్ డెవలప్మెంట్ జరగాలి. అది ముస్లిమా, హిందువా, క్రిస్టియన్నా, నువ్వు కాప, కమ్మ, రెడ్డ, బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా కాదు, నువ్వు మనిషివా కాదా, నీకేం నేర్చుకోవాలనుంది, ఏం కావాలనుంది, నువ్వు ఆడబిడ్డవా మగబిడ్డవా కాదు, అమ్మ నీకేం కావాలనుంది, నాన్న నీకేం కావాలనుంది. ఒక ప్రభుత్వం ఒక పెద్దనలా పనిచేయాలి. అలాంటి పెద్దన్న ప్రభుత్వాన్ని స్థాపించడానికే ఈ రోజున కూటమిని ఏర్పాటు చేశాం. కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, పీఠాన్ని సాధిస్తున్నాం. పీఠం కూటమిదే అని తెలియజేసుకుంటూ, నాతో పాటు ఈ సభకి మద్దతు తెలిపిన రేపల్ల ప్రజానీకానికి, అన్నదమ్ములకి, ఆడపడుచులకి, యువతకి, అలాగే నా సోదరుడు, నా తమ్ముడు శ్రీ అంబటి రాయుడు గారికి, జనసేన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మత్తి భాస్కర్ గారికి, ఇంకొల్లు మాణిక్యాలరావు గారు భారతీయ జనతా పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గారికి, మా జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారికి, పంతాని మురళీధరరావు గారికి, టీడీపీ స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ గూడపాటి శ్రీనివాసరావు గారికి, మిక్కిలినేని నాగవంశీ గారికి జనసేన పార్టీ, గంగపోయిన సుధీర్ యాదవ్ జనసేన పార్టీ నాయకులకి, అలాగే అనగాని సత్యప్రసాద్ గారికి, తెన్నేటి కృష్ణప్రసాద్ గారికి ఇంకొక మారు మీ మద్దతు కావాలని కోరుకుంటూ, గెలుపు కూటమిదే, పీఠం కూటమిదే అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. మీ అందరూ కూడా ఈ వేసవిలో ఓటు మీరు వేయటం కాదు, మన అంబటి రాయుడు చెప్పినట్టుగా మీరేస్తూ 10 మంది చేత ఓటేయించండి, 10 మంది చేత ఓటేయించండి. అలాగే పొద్దునే ఓటేసేయండి. జనసేన మద్దతుదారులు మన గాజు గ్లాస్ సింబల్ లేదనే అవసరం లేదు. తెలుగుదేశం మనకి ఉన్న, బీజేపీ ఉన్నా, మన లేని చోట అది మన కూటమి ప్రభుత్వం, మన ప్రభుత్వం. అది నేను అండగా నిలబడతాను మీ అందరికీ. సో అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ వేసవి కాలంలో మీరు ఆరోగ్యంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోండి. అందరం నలుగుతూ ఉన్నాం. సో అద్భుతంగా మీ ఆయురారోగ్యం ఉండాలి. మీరందరూ, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు
ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వర్ధిల్లాలని కోరుకుంటూ ఆ పరమేశ్వరుణ్ణి అల్లాని ఆ జీసస్